సాగు భూముల్లో ఇసుక మేటల తొలగింపుపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పట్టా అసైన్డ్ భూముల్లోని ఇసుక మేటలను ఉచిత ఇసుక విధానం కింద తొలగించాలని నిశ్చయించింది. ఈ మేరకు పట్టాదారులకు కొంత ఫీజు చెల్లించేలా మార్గదర్శకాలను విడుదల చేస్తూ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. దీని ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని గనుల శాఖ డైరెక్టర్ను ఆదేశించారు. ఈ ఉత్తర్వుల కోసం రైతులు సుదీర్ఘకాలం ఎదురు చూస్తున్నారు. వర్షాలు వరదలు తగ్గినా పొలాల్లోని ఇసుకను తొలగించలేకపోతున్నామని అన్నారు. ఇక ఇప్పుడు ప్రభుత్వం ఆ ఇసుక తొలగింపునకు మార్గదర్శకాలు ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజా మార్గదర్శకాల ప్రకారం ఇసుక మేటలు వేసిన భూములను 3 రకాలుగా విభజించారు. నది, వాగులు, వంకల వెంట ఉన్న భూములు మొదటి కేటగిరీ, నది పరివాహకంలో ఉంటూ ఇసుక రీచ్లకు 5 కిలోమీటర్ల దూరంలో ఉండే భూములు రెండో కేటగిరీ, నది పరివాహకానికి కనీసం 5 కిలోమీటర్ల పైనే ఉండే సాగు భూములు మూడో కేటగిరీ. ఈ కేటగిరీలోని పట్టా అసైన్డ్ సాగు భూముల్లో ఇసుక మేటలు వేసి ఉంటే వాటిని తొలగించాలని కోరుతూ పట్టాదారులు లేదా వారి తరపున వ్యక్తులు కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలి. భూమి పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్తో పాటు గ్రామ పటంలో ఆ భూమి ఎక్కడుందో తెలిపే ల్యాండ్ మ్యాప్ను దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది.